ఓ వ్యాపారి, ప్లాస్టిక్ కవర్ మీద ఇలా వేడి ఆహారం ఇవ్వడం తప్పు. ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరం. అరటి ఆకు, ఇస్తరాకు మీద వేడి ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిది. ఓ వ్యాపారి, నువ్వు ప్లాస్టిక్ కవర్స్ నిలిపివేయాలి. ఇది తప్పు. ఇలా పేపర్ కవర్ ఇస్తే మన చుట్టూ ఉన్న పర్యావరణం, పరిసరాలు అందంగా ఉంటాయి. ఓ వ్యాపారి, ఇలా ప్లాస్టిక్ గ్లాస్ వినియోగించడం మంచిది కాదు. పేపర్ కప్లో తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి బొండాలు తాగి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దాని వలన కొబ్బరి బొండాల్లో దోమలు చేరే అవకాశం ఉంది. ఓ వ్యాపారి, జనాలు తాగేసిన కొబ్బరి బొండాలని ఇలా రెండుగా చేసి వాటిని గొనె సంచిలో ఉంచితే దోమలు నివసించే అవకాశం ఉండదు. ఓ వ్యాపారి, జనాలు తినేసిన ప్లేట్లని కాలువల్లో వేస్తున్నారు. ఇది తప్పు. తినేసిన ప్లేట్లని చెత్త డబ్బాలో వెయ్యమని చెప్పాలి. ఇది నీ బాధ్యత. మిత్రమా, నీటిని వృధా చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్పు. ఇలా చేయడం ఉత్తమం. నీరు ఆదా అవుతుంది, జనాలకి ఇబ్బంది ఉండదు. అమ్మా, మీరు చేస్తుంది తప్పు. నీళ్లు నిలిచిన చోట జనాలు జారిపడే అవకాశం ఉంది. అలాగే దోమలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇలా చేయడం ఉత్తమమైన పని. దోమల్ని అరికట్టవచ్చు, జనాలకి ఇబ్బంది ఉండదు. భక్తులారా, ప్లాస్టిక్ ప్లేట్స్, వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్ కప్స్ కాలువలో వేయడం వలన డ్రైనేజీలు బ్లాక్ అవుతాయి. అలాగే రోడ్ల మీద వేస్తే అవి గాలికి ఎగిరి జనాల మీద పడతాయి. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. మన ఊరు మన బాధ్యత. పరిశుభ్రతే పరమేశ్వరుని సేవ. ఓ వ్యాపారి, ప్లాస్టిక్ కవర్ మీద ఇలా వేడి ఆహారం ఇవ్వడం తప్పు. ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరం. అరటి ఆకు, ఇస్తరాకు మీద వేడి ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిది. ఓ వ్యాపారి, నువ్వు ప్లాస్టిక్ కవర్స్ నిలిపివేయాలి. ఇది తప్పు. ఇలా పేపర్ కవర్ ఇస్తే మన చుట్టూ ఉన్న పర్యావరణం, పరిసరాలు అందంగా ఉంటాయి. ఓ వ్యాపారి, ఇలా ప్లాస్టిక్ గ్లాస్ వినియోగించడం మంచిది కాదు. పేపర్ కప్లో తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి బొండాలు తాగి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దాని వలన కొబ్బరి బొండాల్లో